రైస్ లేకుండా రవ్వ యూస్ చేయకుండా జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తో చేసిన ఈ హై ప్రోటీన్ హై ఫైబర్ ఇడ్లీస్ని ట్రై చేయండి. ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఒకసారి వీటిని చేయడం స్టార్ట్ చేస్తే ఇంట్లో నార్మల్ ఇడ్లీస్ చేయాలనిపించదు, అంత బాగుంటాయి. అండ్ ఇవి మీ వెయిట్ లాస్ జర్నీకి ది బెస్ట్ ఆప్షన్. బాగా ఫిట్ అవుతాయి మీ డైట్లో. బికాజ్ ఈ ఒక్క బ్యాటర్తో మీరు ఇడ్లీస్ చేసుకోవచ్చు, సెట్ దోసాస్ వేసుకోవచ్చు అండ్ దోశ కూడా వేసుకోవచ్చు. దానికోసం ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని మంచిగా వాష్ చేసుకోండి 3-4 టైమ్స్. తర్వాత అవి నానడానికి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 3 అవర్స్ చాలండి ఇవి నానడానికి. 3 అవర్స్ తర్వాత గ్రైండ్ చేసుకుని ఒక 10 మినిట్స్ ముందు ఇలా ఒక బౌల్లో పోహాని తీసుకొని క్లీన్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోండి. పోహాని 1/2 కప్ తీసుకున్నానండి నేను. ఇప్పుడు వీటన్నింటిని గ్రైండర్లో యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ గట్టిగా ఉండకుండా చూసుకోండి. నేను నైట్ 9 o'clockకి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. వర్షాకాలం కూడా అయ్యేసరికి నాకు మార్నింగ్ 7 o'clock వరకు పెద్దగా ఫర్మెంటేషన్ అయితే అవ్వలేదు. బట్ 9-9:30 వరకల్లా ఇడ్లీ వేసే టైంకి బాగా అయ్యిందండి. ఇడ్లీకి కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోండి, బాగా వస్తాయి సాఫ్ట్గా. నెక్స్ట్ ఇడ్లీస్ని ఒక 15 మినిట్స్ ఉడకనివ్వండి. ఎక్కువ టైం కూడా పెట్టకండి, సరిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. వెయిట్ లాస్ రెసిపీస్ కోసం ఆల్రెడీ ఛానల్లో చాలా షార్ట్స్ పోస్ట్ చేశానండి, చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.